చేసి బాగా చదువుకుంటాం పిల్లల్ని. ఏంటి శ్యాంప్రసాద్ గారు మాత్రమే కలెక్టర్ కావాలా? ఏంటి నియోజకవర్గంలో ఉంటున్న ఒక బీసీ సంబంధించిన వ్యక్తి, ఒక ఎస్సీ సంబంధించిన వ్యక్తి, ఒక ఎస్టీకి సంబంధించిన చిన్నపిల్లలు కలెక్టర్లు కాకూడదా? మన జిల్లాకు కూడా కలెక్టర్లు కూడా రాకూడదా? బయట నుంచి శ్యాంప్రసాద్ గారు ఎందుకు తెచ్చుకోవాలా? మా జిల్లాల వాళ్ళని మేము రేపు కలెక్టర్లుగా చేయాలనే ఉద్దేశంతో బాగా చదువుతున్న వాళ్ళని గుర్తించి 28 మందికి ఉచితంగా శిక్షణ అందిస్తున్నాం. ఒక్కొక్కరికి నెలకు 10,000 అవుతుంది. 25 మందికి 2,80,000తో వాళ్ళు వసతి ఉండడానికి, కోచింగ్కి, ఇవన్నీ కూడా కోచింగ్ డబ్బులు మళ్ళీ వేరే అందిస్తున్నాం. నాది ఒకటే, నాకేంటంటే నా ఉద్దేశం ఒకటే, దాంట్లో 3-4 ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఐఆర్ఎస్లు, ఐఎఫ్ఎస్లు కాకూడదా? ఒకరు కాకూడదా? నా ధర్మవరం పేరు దేశవ్యాప్తంగా ఎంపీదా? ఆ క్రమంలో 3-4 గ్రూప్ 1 క్రాక్ చేయకూడదా? మహేష్ గారి లాగా ఆర్టీఓ లాగా నా ఊరికే రాకూడదా? దాంట్లో గ్రూప్ 2 చేసి మహేష్ రెడ్డి లాగా నా ఊరికే ఎంఆర్ఓలుగా రాకూడదా? కాబట్టి చదువు మీద దృష్టి పెడుతున్నాం. ఒక వ్యక్తి మన ప్రాంతంలో బాగా చదువుకున్నాడంటే మన ప్రాంతం బాగుపడుతుందన్న విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఇన్నాళ్ళు మనం కక్షలు, కార్పణాలు వీటితో కొట్లాడుకుంటూ గ్రామాల్లో గ్రూపులు పెట్టుకుంటూ వీడి ఇంటి ముందు చెత్త వాడి ఇంటి ముందు వేసి గొడవలు కొట్టుకుని తలకాయలు బోలు కొట్టుకుని ఆ సంస్కృతి నుంచి బయటికి రావాల్సిన అవసరం ఉంది. అభివృద్ధి సాధించాలంటే ఇటువంటి అశాంతి నుంచి మన నియోజకవర్గాన్ని బయటికి తీసుకురావాల్సింది. మన పిల్లలకు ఉజ్వల భవిష్యత్తు ఉండాలంటే ఈ కక్షలు, కార్పణాల నుంచి కూడా బయటికి రావాల్సింది. ఆ దిశగా చేస్తున్న ఒక సంపూర్ణ ప్లాన్ ఉంది. మంచినీటి సమస్య తీర్చడం కోసం, వాటర్ షెడ్ల కోసం నేను ఒక గ్రామానికి ఎంతవరకు ఇది అవుతుందో నాకు తెలియదు, కానీ గట్టిగా ప్రయత్నం చేస్తున్నా. ప్రభుత్వం సహకారం అందిస్తే ప్రభుత్వం సహకారం అందిస్తుంది, లేదా సిఎస్ఆర్ కింద వచ్చి ప్రతి మంచి వాటర్ టేబుల్ పెంచడానికి నియోజకవర్గం వ్యాప్తిగా ఖచ్చితంగా వాటర్ షెడ్లను, చెక్ డ్యామ్లను నిర్మించే పని నేను చేస్తున్నా. దానికోసం డిపిఆర్ కూడా తయారు చేస్తున్నా. రాబోయే రోజుల్లో దానికి శ్రీకారం చుడతాం. మాటలు చెప్పదలుచుకోలే. అదేవిధంగా కృషి విజ్ఞాన కేంద్రం తీసుకొచ్చడం కోసం కేంద్ర దగ్గర ప్రతిపాదన పంపా. భూమి లేదు అక్కడ. నేను మెగా హ్యాండ్లూమ్ క్లస్టర్ తీసుకొచ్చా. దేశంలో ఒకటే వస్తే ఆ ఒకదాన్ని ధర్మవరం తీసుకొచ్చా. కృషి విజ్ఞాన కేంద్రం మంజూరు అవుతే స్థలం లేదు. ప్రతిరోజు కలెక్టర్తో మాట్లాడుతుంటాం, ఆర్డీఓ గారితో మాట్లాడుతుంటాం. మొత్తానికి ఎండోమెంట్స్ భూమి ఇవాళ బత్తలపల్లి అపరా చెరువు దగ్గర ఏదో ఉంది, దాన్ని తీసుకోవడం కోసం నిత్యం అన్నం రామనాయుడు గారితో మాట్లాడి ఆ భూమిని మాకు లీజ్ మీద ఇస్తే కృషి విజ్ఞాన కేంద్రం తీసుకురావాలా. అనేక కేంద్ర ప్రభుత్వ పథకాలు ఏవైతే ఉన్నాయో, అది ఎంఐడిహెచ్ కావచ్చు, లేకపోతే స్మామ్ సబ్మిషన్ ఫర్ అగ్రికల్చర్ మెకనైజేషన్ కావచ్చు, మిషన్ ఫర్ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఆఫ్ హార్టికల్చర్ కావచ్చు, లేకపోతే పర్ డ్రాప్ మోర్ డ్రాప్ కావచ్చు, ఇట్లాంటి అనేక కొన్ని వందల పథకాలు ఉన్నాయి. వాటిని అన్నిటి ఇంటిగ్రేటెడ్ చేసి ఇవాళ ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ మొదలుపెట్టి మన ప్రాంతాల్లో కూడా ఈ హై వాల్యూ ఉంటుంది.